హాయ్ జెంటిల్మెన్ అండ్ లేడీస్, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్బీ డైరీస్. హోప్ అందరు బాగానే ఉన్నారు అనుకుంటున్నా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు వీడియో ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నాం. సో బీటెక్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరం కలిసి వెళ్తున్నాం. బీటెక్ ఫ్రెండ్ పెళ్ళి చాలా రోజుల తర్వాత వాళ్ళందరినీ కలుస్తున్నా. సో పెళ్ళి నిజామాబాద్లో. ఇప్పుడు పొద్దున్న 6:30కి స్టార్ట్ అయిపోయాను నేను. సో అందరం పరేడ్ గ్రౌండ్స్ వద్దామని ఫిక్స్ అయిపోయినాము. సో అందరం డెస్టినేషన్ అది పెట్టుకున్నాము. అందరం స్టార్ట్ అయ్యి పరేడ్ గ్రౌండ్స్కి వెళ్ళిపోతాం. అక్కడి నుంచి అందరు కలిసి వెళ్ళిపోతాం. ఓకే, మెట్రో స్టేషన్కి రీచ్ అయిపోయినా. సో పరేడ్ గ్రౌండ్స్ ఇక్కడ నుంచి టికెట్ తీసుకొని పరేడ్ గ్రౌండ్స్ దిగిపోవాలి. మా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు ఇక్కడ, జాయిన్ అవుతాడు మధ్యలో. దాని కోసం వెయిట్ చేసి మనం మెట్రో కదా బస్సులో వచ్చిన. యాక్చువల్గా ఎల్బీ నగర్ నుంచి నాగోల్కి బస్సు కూడా తోలిండు కదా. పొద్దుగల ట్రాఫిక్ లేదు, మంచిగా కొట్టి నేను బస్సులో వచ్చినా మెట్రో ట్రైన్లో వచ్చినా అన్నట్టు అనిపించింది. వెనకాల బ్రేక్ వేసి ముందుకు ఇడిపోయినా మంచిగా కట్టు కొడుతుండు ఓడి అమ్మ. అంటే చేతిలోకి వచ్చేసింది, అంత ఫాస్ట్గా వచ్చిండు. సో ఇక మనం చెప్పేద్దాం, మళ్ళీ చెప్తాం. ఒకప్పుడు ఇంత పార్కింగ్ ప్లేస్ లేకుంటుండే, మొత్తం మంచిగా చేసిర్రు. ఇంతకుముందు ఫ్రీగా ఉంటుండే అంత, ఇప్పుడు పెయిడ్. అంత దుమ్ము ఎట్లా వస్తుంది అంటే, ఇక్కడ ఒక అర్ధ గంట పెట్టిపోయినామంటే మన బండి మనం కూడా గుర్తుపట్టలేము, అంత దుమ్ము వస్తుంది. 7:30కి పరేడ్ గ్రౌండ్స్లో కలుద్దామన్నారు కదా. చెప్తున్నా కదా, అందరూ లేట్ వస్తారు చూడు, ఎప్పటి టైంకి రాడు. ఇప్పుడు టైం ఆల్రెడీ 7:04 అయింది. చూద్దాం, 20 minutes నేను వెళ్ళిపోతాను పరేడ్ గ్రౌండ్స్కి. వాళ్ళు చూడాలి వస్తారో రారు డ్యామ్ షూర్. అది ఫ్రెండ్స్ అంటేనే అట్లా, టైంకి వస్తే వాళ్ళు ఫ్రెండ్స్ ఎందుకు అవుతారు? అసలు ఏమన్నా చలి పెడుతుందా అసలు? ఈ 1-2 weeks నుంచి అయితే దారుణంగా చలి పెడుతుంది, మామూలుగా కాదు. వణుకు పుడుతుంది మొత్తం. క్విక్ బ్రేక్ రాఘవేంద్ర దగ్గర టిఫిన్స్. ఈ రాఘవేంద్ర టిఫిన్స్కి నాకు ఏదో సంబంధం ఉన్నట్టున్నది. ఎప్పుడు పోయినా ఏడికి పోయినా ఖచ్చితంగా బయట మాత్రం రాఘవేంద్రాలనే తినిపోతాం. అట్లా అయిపోయింది, మొత్తానికి వచ్చేసినాం. ఇది ఫంక్షన్ హాల్. మొత్తానికి అయితే పెళ్ళి అయితే అయిపోయింది. ఇక్కడ రూమ్స్ ఉంటాయన్నమాట. ఆ రూమ్స్లో కాసేపు ఒక స్లీప్ వేసిన. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఎలక్ట్రిక్ కార్ వచ్చింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్కి ఎలక్ట్రిక్ కార్లో వచ్చినాం. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఛార్జింగ్ అయిపోయింది. దాన్ని ఛార్జింగ్ పెట్టాలంటే పెద్ద స్టోరీ ఉంటుందంట. సో ఇప్పటివరకు ఛార్జింగ్ అయితే పెట్టలేదు. మధ్యాహ్నం నుంచి ఇప్పటిదాకా ఛార్జింగ్ అయితే పెట్టలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. అసలు ఏంటో ఏమైందో నాకు తెలియదు కరెక్ట్గా. మీకు వచ్చినాక నేను చూపిస్తాను కారు. ఓకే, ఆ కారు ఎంత రేంజ్, మొత్తం కారు గురించి కూడా అడిగి తెలుసుకుందాం మనం. సో ఇంకా ఛార్జింగ్ అయితే పెట్టలేదు. మరి ఇప్పుడు ఏంది కథ అనేది తెలియదు. సో మనం వచ్చినాక డిస్కస్ చేద్దాం. ఓకే, అది హీరో వచ్చిందయ్యా, హీరో. ఏమైందిరా ఛార్జింగ్ అంతసేపు? 4 గంటలు పోయినాం. వచ్చిన మన 2 కాళ్ళు ఉన్నాయి మళ్ళీ ఆడ. 2 మేము పోయి వచ్చే గ్యాప్లో 4 కాళ్ళు ఛార్జింగ్ చేస్తాం. మేము పోయి వచ్చే గ్యాప్లో అంటే పోతున్నాం, అంటే వచ్చి వేరే పెట్టేస్తాడు. ఇక అన్నీ 5 నిమిషాలు ఆగినాం, దొరికినాం. స్లాట్ పోయి పెట్టేసుకోం ఛార్జింగ్. ఇక ఫస్ట్ టైం భోగం పెట్టాక 2 నిమిషాలు కరెంట్ దొబ్బేసింది చీటగా. జనరేటర్ ఉంటుంది కదా దాంట్లో కాదంట. మళ్ళీ 10 నిమిషాలు ఆగినాక మళ్ళీ మా కజిన్ గారు మళ్ళీ వేసి ఎంత వేసి యాప్కే సరిగ్గా మొత్తం ఏదైనా ఛార్జింగ్ అయ్యి కూడా వాడు వేస్తా. నేను మళ్ళీ అయిపోయింది కాదు, యాప్ తో సంబంధం ఛార్జింగ్ పెట్టి ఓపెన్ కాదా లిడ్? నీకు యాప్లో అయితే అవుతుంది నీకు. అది స్టార్ట్ అంటే స్టార్ట్ అవుతుంది ఛార్జింగ్ కూడా. ఇప్పుడు యాప్లో స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుందా? లైక్ ఇప్పుడు ఉంటుంది కదా ఇంజన్ ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ కొడితే స్టార్ట్ అంటే ఛార్జింగ్ పెక్కుతుంది. కష్టం కదా మరి ఇట్లా ప్రతిదీ ఇట్లా ఛార్జింగ్ పెట్టుకుని కూడా ఫోన్ సెట్ చేయడం. మన కావాలంటే మన ఫోన్ ఉంటే మనకి ఏం ప్రాబ్లం కాదు. వాడి దగ్గర యాప్ ఉంటే పర్లేదు. వాన్ కార్ కాబట్టి వాన్ అయితే ఉంటుంది. మళ్ళీ ఎక్కించుకొని మళ్ళీ నేను యాప్ వేసుకొని వాళ్ళు లాగిన్ అన్ని కొట్టి అన్ని చేసినాక పెంట నాకు వద్దు. వాళ్ళు అన్ని కావాలి, లాగ్ అన్ని కావాలి. అదే ఆడికి చేసింది కాబట్టి చెల్లైంది ప్రాసెస్. ఎంజీ యాప్ ఉంటుంది, స్టేషన్స్ ఉంటాయి, ఇంకా కేవలం స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎమర్జెన్సీ వచ్చింది, ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయింది.
కార్లో పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్. సారీ ఛార్జింగ్ అయిపోయింది కార్లో. కాలు కూర్చొని ఆప్షన్ ఏమి లేదు, కాలు కూర్చో ఉండాలి. ఎందుకు కొనాలి చెప్పి కారు? అరే అందుకే వాళ్ళు తీసుకొస్తారు నీకు ఇంటిస్తా కదా, ఇంటిస్తా నీకు ఇట్లా నీకు ఆవిడ చెప్తుంటుంది బ్యాటరీ ఇస్తుంటుంది. అందుకే పక్కన కూర్చొని పెట్టాలి గమ్మ 20 మన పక్కకు పెట్టాలా? ఇది సెకండరీ కార్. లేదంటే అది కాల్ చేయాలి వాళ్ళకి, ఓన్కి ఉంటారు కదా వాళ్ళు, టోవింగ్ అంతే అలా కాల్ చేయాలి గమ్మన. ఓన్ ఫోన్ కాల్ చేసి చెప్పాలంటే అయిపోతుంది. వేస్ట్ కదా అయితే కార్ ఎలక్ట్రిక్. అరే చెప్పి అరే నువ్వు ఫీల్ అయితే మస్తు ఉంటది అంతే. ఇంత స్మూత్ అంటే స్మూత్ ఎట్లా ఇట్లా నీకు బండి నీకు అనిపించదు. కానీ ఏంటంటే లాంగ్ డ్రైవ్ నీకు అనిపించదు. లాంగ్ డ్రైవ్ బండి ఫీలింగ్ కూడా లాంగ్ డ్రైవ్ వేస్ట్ కొని లాంగ్ డ్రైవ్ వేసి ఎలక్ట్రిక్. సెకండరీ కార్ సిటీ పర్పస్ బెస్ట్. నీకు ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ అంటే హైదరాబాదే మంచిగా నీకు కాలు నవ్వవు, ఫాస్ట్ కూడా అది వెళ్ళిపోతుంది. కార్ నవ్వు అంటే అది ఆటోమేటిక్ లో కూడా నవ్వలేదు, అవునా కాదా? అది అరే కిలోమీటర్ నేను ఏమంటున్నా అసలు నీకు సౌండ్ రాదు, అంటే లోపల సౌండ్ ఎక్కువ ఉండదు, నీకు బండి మూవ్మెంట్ ఎక్కువ రాదు, సౌండ్ ఇట్లా రేస్ చేసి పెట్రోల్ కూడా రాదు సౌండ్. అదేరా అరే ఆటోమేటిక్ పొల్యూషన్ అవుతుంది. పొల్యూషన్ చెప్పి తీసుకో ఏమని. అది ఏదో రీల్ యూస్ పొల్యూషన్ ఫ్రీ. ఎలక్ట్రిసిటీ కావాలన్నా కూడా నీకు డీజిల్ పోసి జనరేటర్తోనే రావాలి. అరే ఇదే అంతేరా, ఏదో నమ్మకం ఎలక్ట్రిక్ అంటారు కానీ దాని కూడా పెద్ద పనిచేసి ఉంటుంది, పొల్యూషన్ కూడా. సో ఇట్లా మొత్తానికైతే ఇట్లా కంప్లీట్ అయిపోయింది జర్నీ, ఇన్ని టాస్కులు చేసి. సో మొత్తానికి అయితే నాకు ఏమర్థమైందంటే ఎలక్ట్రిక్ కారు సిటీ పర్పస్ యూజ్కి సెకండరీ కార్గా వాడితే బెటర్. సో మీరు ఒకవేళ ఫస్ట్ కార్ ఏదైనా కొందాం అనుకుంటుంటే ఎలక్ట్రిక్ అయితే వెళ్ళకండి. సో అది థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.